నమస్తే అండి. నా పేరు శ్రీనివాసన్ అండి. నేను విజయవాడ ఉడా కాలనీలో ఉంటాను. నా భార్య పేరు లక్ష్మీ దుర్గ. నాకు 2 పిల్లలు. నా వయసు 57 సంవత్సరాలు. నేను ఇంతకుముందు టైల్స్ వర్క్ చేసేవాడిని. మీరు స్టార్ హెల్త్ పాలసీ ఎప్పుడు తీసుకున్నారు అండ్ ఎందుకు? బయట మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే తెలుసుకొని నేను వెంకటేష్ గారికి ఫోన్ చేశాను. వెంకటేష్ గారి నెంబర్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేస్తే వెంకటేష్ గారు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే నాకు ఏదైతే ఉపయోగపడుద్దో అని కనుక్కుంటే పలానా అని చెప్పారు. మీరేమన్నా క్లెయిమ్స్ చేశారా? అయితే మొదటి క్లెయిమ్ ఎప్పుడు చేశారు? ఫస్ట్ 2018లో నేను పాలసీ తీసుకున్నానండి. పాలసీ తీసుకున్న 4 నెలల తర్వాత 4-5 నెలల తర్వాత నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని బయటకు వచ్చాను, పడిపోయాను. తెలియదు నాకేం జరిగింది ఇక తర్వాతనే. ఆ తర్వాత నా భార్య చెప్పింది నాకు నేను స్ప్రోలోకి వచ్చిన తర్వాత. అదే నాకు ఇది జరిగి నేను క్లెయిమ్ పాలసీ తీసుకున్న 4 నెలలకే నాకు ఇది జరిగింది. క్లెయిమ్ అమౌంట్ దగ్గర 2.5 నుంచి 3 లక్షల దాకా వచ్చినాయి అంటండి. అవన్నీ మా అబ్బాయి ఆ వెంకటేష్ గారితో మాట్లాడి అన్నీ ఇచ్చేశారండి. హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అయితే నాకు మనస్ఫూర్తిగానే నచ్చింది. ఆ తరువాత మీరు ఇంకేమైనా క్లెయిమ్స్ చేశారా? కారణమేంటి? నాకు ఫస్ట్ జరిగింది 2018 అండి. 2018 11 నెలలో జరిగింది. మళ్ళీ 2024లో జూన్ 7న నాకు మళ్ళీ హార్ట్కి ఇబ్బంది వచ్చిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మొత్తం అన్ని టెస్టులని చేసి బైపాస్ చేయాలన్నారు. నా భార్యని, నా కోడలికి, మా పెద్ద అబ్బాయికి అందరికీ 2 సార్లు 3 సార్లు కౌన్సిలింగ్ చేసి దాన్ని ఒప్పించి చేస్తే అప్పుడు ఈ విషయం వెంకటేష్ గారికి తెలియజేశాడు మా అబ్బాయి. వెంకటేష్ గారు హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడారు. ఎంత అవుతుంది ఏంటి అనేది తెలియదు కదండి, వాళ్ళే చూసుకున్నారు. జీవిత బీమా లేకపోతే ఇంత ఖర్చు ఎలా చేయగలిగేవారు? మన దగ్గర జోబులో డబ్బులుంటే, లేదు ఇంట్లో డబ్బులుంటే తీసుకెళ్ళి ఆ డబ్బులు పెట్టాలి, లేదంటే ఆస్తులు అమ్ముకొని అలగవ్వాలి. ఈ ఇన్సూరెన్స్ తీసుకున్నందువలన నా వైపు నుంచి నాకు, నా కుటుంబానికి 2 సార్లు ఉపయోగం జరిగింది. నేను ఇవాళ ఇలా ఉన్నానంటే 1 భగవంతుడు, 2 ఆ ఇన్సూరెన్స్, ఆ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. దానివలన వాళ్ళు ఇచ్చిన డబ్బుల వలన నేను హ్యాపీగా ఉన్నాను ఇవాళ. ఎలాంటి బెనిఫిట్స్ అనుభవంలోకి వచ్చాయి? స్టార్ హెల్త్ గురించి ఇతరులకు చెప్పాలంటే ఏం చెబుతారు? నేనైతే ఫస్ట్ నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు నేను తీసుకున్న పాలసీ అయితే 3 లక్షలకండి, ఫ్యామిలీ పాలసీ. వచ్చింది 2 లక్షల చిల్లర దాకా అప్పుడు పాలసీ క్లెయిమ్ చేశారు. ఈ స్టార్ హెల్త్ వాళ్ళు పాలసీ క్లెయిమ్ ఇచ్చేశారు అమౌంట్ అంతా హాస్పిటల్కి. రెండోసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి, హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి, బైపాస్ చేశారు. ఆ బైపాస్ చేసినప్పుడు 4 లక్షల చిల్లర అయిందండి. 4 నుంచి 5 లక్షల దాకా మధ్యలో హాస్పిటల్ వాళ్ళు బిల్లు పెట్టారు. బిల్లు పెడితే నేను తీసుకున్న పాలసీ 3 లక్షలేనండి. నేను తీసుకున్న పాలసీ 3 లక్షలకే. కానీ వాళ్ళు 5 లక్షల దాకా వాళ్ళు పాలసీ క్లెయిమ్ చేస్తే అమౌంట్ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళకి. 1 నెల ఆ పాలసీ కట్టినందువలన మనకి ఇబ్బంది అవుద్దేమో, కానీ మిగతా 11 నెలలు హ్యాపీగా, మనశ్శాంతిగా, ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది వచ్చినా హ్యాపీగా ఉండొచ్చు. నేను చెప్పేదైతే నేను దిగువ మధ్యతరగతి వాడినండి. ఆ నెల ఇబ్బంది పడితే పడవచ్చు, కానీ ఈ పాలసీ తీసుకున్నందువలన అందరికీ, మధ్యతరగతి వాళ్ళందరికీ ఉపయోగం ఉంది. నా వైపు నుంచి అయితే నేను చెప్పేది ప్రతి వాళ్ళని, దిగువ మధ్యతరగతి వాళ్ళని కంపల్సరీ పాలసీ తీసుకోవడం, స్టార్ హెల్త్ పాలసీ తీసుకున్నందువలన బెనిఫిట్ ఉంది, వాళ్ళకి ఉపయోగం ఉంది. వాళ్ళ కుటుంబానికే ఉంది ఉపయోగం. అతను ఒక్కడికే కాదండి, వాళ్ళ కుటుంబం మొత్తానికి ఉంటుంది ఉపయోగం. క్లెయిమ్ తరువాత మీ జీవితం ఎలా ఉంది? నేనైతే ఇంతకుముందు వర్క్ చేసేవాడిని అండి, టైల్స్ పని చేశానని చెప్పాను కదండి, మానేశాను. ఇంట్లోనే ఉంటున్నానండి. రోజు మార్నింగ్ పొద్దున్నే లేచి ఉదయం వాకింగ్ చేస్తానండి. ఆ తర్వాత మా ఇంట్లో ఎంతసేపు భక్తి టీవీ పెడతామండి, ఇంకా వేరే ఛానల్ పెట్టాం. అదే పెట్టుకొని అదే చూస్తామండి. ప్రజెంట్ భార్యతోటి, అంతకుముందు భార్యతోటి సమయాన్ని గడుపుతానికి నాకు సమయం ఉండేది కాదండి గడుపుతానికి. ఇప్పుడు హ్యాపీగా, సంతోషంగా తనతో ఉంటున్నాను ఇంట్లోనే, ఎక్కడికి వెళ్ళలేదు. సాయంత్రం అయ్యేసరికి పిల్లలతోటి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. నాకు ఒక మనవరాలు ఉందండి. ఆ మనవరాలతోటి, పిల్లలతోటి, కోడలతోటి మాడుకుంటూ హ్యాపీగా ఉన్నానండి. స్టార్ హెల్త్
ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వలన నేనైతే హ్యాపీగా ఉన్నానండి. తెలిసిన వాళ్ళకి, పక్క వాళ్ళకి గ్యారంటీగా చెప్తాను ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని చెప్పి.